ప్రేమ నర్మదా దగ్గరికి వచ్చి, "అక్క, నీకు నాకు ఇలా హారతి పట్టి ఇంట్లోనికి రావడం జరగలేదు కదా! ఒక్కసారి అలా ట్రై చేద్దామా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇప్పుడు బావుంటుందా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "ఎందుకు బాగోదు? మనిద్దరమే కదా ఉన్నాము. ఒక్కసారి చేద్దాం అక్క" అని చెప్పేసైతే అక్కడ ఉన్న నర్మదాని ప్రేమ దూరంగా వెళ్ళమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా నవ్వుకుంటూ, "సరే అయితే" అని చెప్పేసైతే గుమ్మం దగ్గర నుండి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే, "అక్క, ఇలా ఏమీ బాలేదు, కొంచెం వెనక్కి నుండి వెళ్ళి రా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా వెనకాతల నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "ఏంటక్క ఇది? 90స్‌లో వచ్చే వాళ్ళలాగా వస్తున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఎలా రావాలి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ఇలా రావాలి అని చెప్పేసైతే చాలా స్టైల్‌గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. "అలా రా అక్క, నీకు హారతి తీస్తాను" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న నర్మదాకి హారతి తీస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. "ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీకు తీస్తాను" అని చెప్పేసైతే నర్మదా ప్రేమను రమ్మంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా అయితే, "రావమ్మ మహాలక్ష్మి రావమ్మ" అని చెప్పేసైతే పాట పాడుకుంటూ అక్కడ ఉన్న ప్రేమను లోపలికి పిలుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ అలా ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో తన ఫ్యామిలీలని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. "ఎందుకక్క ఏడుస్తున్నావు" అని చెప్పేసైతే ప్రేమ నర్మదాని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా కూడా, "నువ్వెందుకు ఏడుస్తున్నావో నేను అందుకే ఏడుస్తున్నాను" అని చెప్పేసైతే ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇంతలో అటువైపుగా ధీరజ్ వెళ్తూ వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. పుట్టింటి నుండి రావాల్సినవన్నీ ప్రేమలు అవి గట్ట అందకపోతే ఇలా బాధపడతారా అని చెప్పేసైతే వాళ్ళిద్దరిని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని అలా ఉండటం చూడలేక, "ఏంటి మీ ఇద్దరు ఏటి హగ్గులు చేసుకొని ఏవో గుసగుసలు ఆడుతున్నారు, వాళ్ళు వచ్చే టైం అయ్యింది, ఇక లెండి" అని చెప్పేసైతే ఆ బాధ నుండి బయటకు తెస్తూ ఉంటాడు.